ఈ ఎఫ్ఎల్ఎన్లో భాగంగా మనం ఇంగ్లీష్కి సంబంధించి ఎఫ్ఎల్ఎన్ ఇంగ్లీష్కి ఈరోజు ఒక స్టోరీ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టోరీ లైన్స్ని ఎలా తయారు చేసుకోవాలి, మనం ఈ చార్ట్ని అక్కడ డిస్ప్లే చేయడం ద్వారా విద్యార్థులకి మనం ఇంగ్లీష్ ఎఫ్ఎల్ఎన్ చక్కగా బోధించవచ్చు. ఇక్కడ చూడండి, మీకు నేను ఒకే స్టోరీ ఒకే పారాగ్రాఫ్ తీసుకున్నాం. ఆ పారాగ్రాఫ్ని మనకి ఎఫ్ఎల్ఎన్ బుక్లో పారాగ్రాఫ్ స్పెల్లింగ్ కూడా రాంగ్ ఇచ్చారు. పిఈఆర్ఏ కాదు. ఆ పారాగ్రాఫ్లో ఫస్ట్ మనం వైలెట్ కలర్లో ఇచ్చిన దాని వరకు స్ట్రీమ్ గ్రూప్కి చదివిస్తాం. ఆ తర్వాత గ్రీన్ కలర్లో ఉన్నది మౌంటైన్ గ్రూప్కి చదివిస్తాం. బ్రౌన్ కలర్లో ఏ లైన్ అయితే ఉందో దాని వరకు మనం ఈ స్కై గ్రూప్కి చదివిస్తాం. అంటే స్ట్రీమ్ గ్రూప్ స్టార్టింగ్ గ్రూప్కి వైలెట్ కలర్ వరకు చదివించి దీన్ని మళ్ళీ మీరు మౌంటైన్ గ్రూప్కి కూడా యూజ్ చేసే విధంగా ఒకే క్లాస్ని చెప్పే టీచర్లకి ఇది ఉపయోగపడే విధంగా ఈ చార్ట్ని తయారు చేసాం. మనం ఈరోజు నో బ్యాగ్ డే సందర్భంగా మన క్రియేటివ్ టైంలో కూడా ఇలా టీఎల్ఎమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే విద్యార్థుల చేత కూడా ఏమైనా మనం చేయించవచ్చు. ఇక్కడ వన్స్ దేర్ లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ మళ్ళీ విత్ హిజ్ మదర్ నియర్ ఏ వ్యాలీ అని ఉంది కదా. దీన్ని ఇంతవరకు మౌంటైన్ గ్రూప్ వాళ్ళ చేత స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళ చేత చదివిస్తాం. ఆ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళు ఇందులో కొన్ని ఆల్రెడీ ఫెమిలియర్ వర్డ్స్ ఉంటాయి. వాటినే ఈరోజు వాళ్ళు ఏవైనా ఒక 5 వర్డ్స్ని ఐడెంటిఫై చేసేటట్టుగా చదివించి వాటిని వాళ్ళ నోట్బుక్లో రాయిస్తాం. అయితే ఇక్కడ ఇంతవరకు చేసిన తర్వాత వర్డ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు స్పెల్లింగ్తో సహా చదివేటట్టుగా ప్రోత్సహించాలి. ఆ తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి గ్రీన్ అంటే పైనుంచి వన్స్ దేర్ లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ మళ్ళీ విత్ హిజ్ మదర్ నియర్ ఏ వ్యాలీ, ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్ అంతవరకు కూడా చదివిస్తాం. చదివించి వాళ్ళని మౌంటైన్ గ్రూప్ వాళ్ళని ఈ స్టోరీ ఈ లైన్స్ చదవడమే కాకుండా 8 వర్డ్స్ని బాగా స్పెల్లింగ్తో సహా చదివేటట్టుగా ప్రోత్సహిస్తాం. వాటిని వాళ్ళ నోట్బుక్లో రాసుకుంటారు. అలాగే స్కై గ్రూప్ వాళ్ళు మనం ఏం చేస్తామంటే వన్స్ దేర్ లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ మళ్ళీ విత్ హిజ్ మదర్ నియర్ ఏ వ్యాలీ, ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్, హీ లైక్డ్ దట్ ప్లేస్ వెరీ మచ్ అని కంటిన్యూ చేస్తూ ఆ స్కై గ్రూప్ వాళ్ళని చదివించాలి. ఈ స్కై గ్రూప్ వాళ్ళు ఇక్కడ కొంచెం స్కై గ్రూప్ వాళ్ళు కొద్దిగా ప్రోగ్రెసివ్గా మనకు ఉంటారు కనుక వాళ్ళకి ఇంకా మీరు ఇంటరాక్షన్ చేయించాలి అంటే 10 వర్డ్స్ ఏవో ఐడెంటిఫై చేయించి వాటి స్పెల్లింగ్స్ చదివించి స్పెల్లింగ్స్ రాబట్టడం లేదా డిక్టేషన్ గట్టా ఇవ్వవచ్చును. తర్వాత ఇంకా సెంటెన్సెస్ కూడా తయారు చేయించవచ్చు. ఇక్కడున్న వర్డ్స్తో వేరే సెంటెన్స్ వేరే కాంటెక్స్ట్తో సెంటెన్స్ తయారు చేయించవచ్చు. అంతేకాకుండా మీరు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా రాబట్టచ్చు. హూ ఈజ్ ద బాయ్ మెన్షన్డ్ ఇన్ ద పారాగ్రాఫ్, హూ ఈజ్ ద బాయ్ మెన్షన్డ్ ఇన్ ద పారాగ్రాఫ్ అని అడిగితే విద్యార్థులు మళ్ళీ వాజ్ ద బాయ్ మెన్షన్డ్ ఇన్ ద పారాగ్రాఫ్ అని ఆన్సర్ ఇస్తారు. హౌ ఈజ్ ద వ్యాలీ, హౌ ఈజ్ ద వ్యాలీ అంటే ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్ అని చెప్తారు. హూ లైక్డ్ ద ప్లేస్ వెరీ మచ్ అని అడిగారు అనుకోండి, అక్కడ హూ అనేది పర్సన్ కనుక మళ్ళీ లైక్డ్ ద ప్లేస్ వెరీ మచ్. ఇలా ఇక్కడ మీరు వీలైనన్ని ఇక్కడ కంటెంట్కి సంబంధించి వీలైనన్ని యాక్టివిటీసు, అలాగే మీకు లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి యాక్టివిటీసు, గ్రామరు, అలాగే అక్కడ వర్డ్ బిల్డింగ్ ఇలాంటివన్నీ కూడా చేయించవచ్చు. ఇక్కడ చూడండి, లివ్డ్ అనేది వచ్చింది. అక్కడ లివ్డ్ అనేది పాస్ట్ వెర్బ్ అని కూడా మీరు చెప్పచ్చు. నేమ్డ్ అనేది పాస్ట్ వెర్బ్ అని చెప్పచ్చు. ఈ రకంగా సరౌండెడ్ అనేది పాస్ట్ వెర్బ్స్ అని చెప్పచ్చు. ఇక్కడ మీరు ఆపోజిట్స్ కూడా తీసుకోవచ్చు. బ్యూటిఫుల్కి అగ్లీ అని, అలాగే ఇక్కడ మీరు నియర్కి ఫార్ అని, ఈ రకంగా కూడా లైక్డ్ అన్లైక్ అని, డిస్లైక్ అని అలాగ మీరు చెప్పించవచ్చు. ఈ రకంగా మీరు ఇక్కడ మీరు ఎన్ని చేయగలిగితే అన్నీ చేయించవచ్చు మన స్కై గ్రూప్కి మీకు సంబంధించి లాంగ్వేజ్ ఎక్విజేషన్కి సంబంధించి ఏవేవి యాక్టివిటీస్ అనేవి ఉన్నాయో అవన్నీ చేయించవచ్చు. ఈ రకంగా ఈ ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి మీకు ఇంగ్లీష్కి ఈ థర్డ్న మళ్ళీ 7th and 8th కూడా సేమ్ పారాగ్రాఫ్తో
మీకు చాలా యాక్టివిటీస్ ఇచ్చారు కనుక వాటిని మీరు ఇప్పుడే ఈ చార్ట్ రూపంలో గీసుకుని విద్యార్థుల చేత వీలైనంత ఎక్కువ యాక్టివిటీస్ చేయించగలరని నా ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్కి 5 వర్డ్స్ ఇస్తారు. ఆ 5 వర్డ్స్ సంబంధించి వాళ్ళ స్పెల్లింగు, అలాగే హోంవర్క్, అలాగే మౌంటైన్ గ్రూప్కి 8 వర్డ్స్ ఇస్తారు. వాళ్ళు వాటికి సంబంధించి స్పెల్లింగ్ రాసేటట్టుగా వర్డ్స్తో చిన్న చిన్న సెంటెన్సెస్ తయారు చేసేటట్టుగా మీరు ప్రోత్సహించాలి. సపోజ్ ఇక్కడ మౌంటైన్ గ్రూప్ అనేసరికి సపోజ్ మదర్ ఉంది. ఇక్కడ మదర్ అనే ఒక వర్డ్కి మౌంటైన్ గ్రూప్ వాళ్ళు ఏం చెప్తారు? ఐ లవ్ మై మదర్ ఈజ్ ఏ వెరీ నైస్ ఉమెన్. అలాగా ఐ లైక్ మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్. ఈ రకంగా వాళ్ళు కొన్ని సెంటెన్సెస్ చెప్పగలుగుతారు. ఈ రకంగా మీరు మౌంటైన్ గ్రూప్ని ప్రోత్సహించాలి. అయితే ఎక్కువ మనం ఇక్కడ అందరికీ సమానమైన కాన్సన్ట్రేషన్ చేయాలి కనుక స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళ చేత మాత్రం ఇప్పుడిప్పుడే వాళ్ళు ఒక వర్డ్స్ నుంచి పారాలోకి వెళ్ళారు కనుక వాళ్ళు పారా చదివేటట్టుగా మీరు ప్రోత్సహించండి. ఆ రకంగా వాళ్ళు ఇక్కడ స్పెల్లింగులతో పాటు కరెక్ట్గా బాయ్, నియర్, వన్స్ ఇట్లాంటి చిన్న చిన్న హిజ్ అనే పదాలని వాళ్ళు చదివేటట్టుగా మీరు చూడండి. ఈ రకంగా ప్రతి గ్రూప్ చేత మీరు కొన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవాలి. ఇవి మీకు ఈ రోజే కాకుండా 7th మరియు 8th January కూడా సేమ్, అంటే డేట్ 22, 23 కూడా ఈ విధంగా మనం చేయించవచ్చు. ఇది కొద్దిగా చాలా ఉపయోగకరంగా మారుతుంది. వాళ్ళు కూడా ఒక పారాగ్రాఫ్ చదివారనే ఒక కాన్ఫిడెంట్ వాళ్ళకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఈ వీడియో లైక్ బటన్ ప్రెస్ చేసి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.